ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ మీటింగ్ చిక్కడపల్లిలో విజయవంతంగా జరిగింది. వారందరూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారందరూ హైదరాబాద్ లో స్థిరపడడంతో అందరూ కలిసి ఏకపక్షంగా ఉంటే ఒక అసోసియేషన్ స్థాపించుకుని వారికి రావాల్సిన సదుపాయాలన్నిటి మీద ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ వారికి రావాల్సిన డిఎంలు కావచ్చు మరియు ఇతర రిటైర్డ్ బెనిఫిట్స్ సంబంధించిన వివరాలన్నింటినీ మీటింగ్ పెట్టుకుని హెల్త్ కార్డు జారీ చేయాలని చర్చించారు. అలాగే వారికి తగిన న్యాయం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపించుకున్నట్లుగా కోరారు. ఈ మీటింగ్ ను అధ్యక్షతన వహించి రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు, అధ్యక్షుడు నళిని మోహన్ కుమార్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్డ్ హైదరాబాద్. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పనిచేసి అక్కడ రిటైర్ అయ్యి హైదరాబాద్లో స్థిరపడినాడు. మాలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ ప్రతి చిన్న పని కావాలని విజయవాడ పోవడం కష్టమవుతుంది కాబట్టి మేమందరం కలిసి సంఘంగా ఫార్మాట్ చేసుకుని 5 ఏళ్ల క్రితము 2020లో ఫార్మ్ చేసుకున్నాం. చేసిన దగ్గర నుంచి మేము మా పెన్షనర్లకు సమస్యలు ప్రభుత్వం తీసుకురావడం కాకుండా సామాజిక పరంగా కూడా సేవ చేసాం. కోవిడ్ టైంలో మా గాంధీ హాస్పిటల్లో సేవ చేసిన డాక్టర్స్కి, నర్సులు సర్వీస్ వాళ్ళని అభినందించడం జరిగింది. ఒక మొబైల్ ఈసీజీ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెంటల్ హెల్త్ కూడా ఇవ్వడం జరిగింది. నిలోఫర్ హాస్పిటల్కి చిన్నపల్లి ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం జరిగింది. వికలాంగుల సంస్థకి డొనేట్ చేయడం ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం జరిగింది. అనాథాశ్రమం డొనేట్ చేసింది. అంటే మేము రిటైర్ అయినా మాకు డబ్బులు ప్రభుత్వం చాలా లక్షల్లో బాకీలు ఉన్నా సరే మేము సామాజిక పరంగా మేము చేయాల్సిన సేవ మేము చేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క బాధను సమాజం కూడా గౌరవించాలి కాబట్టి సమాజం కూడా మా వెంట రావాలని ఉద్దేశంతో మేము సమాజానికి కూడా సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మనం వరదలు వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు ఇచ్చాం. అక్కడ అన్నాకాడకి కూడా 2 lakhs ఇచ్చాం. అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇన్ని మేము సేవలకు అన్ని ఇస్తున్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ సంఘాలు ఏమీ చేయట్లేదు. ఒప్పు చెప్పుకోవడం కాదు కానీ మా 2 తెలుగు రాష్ట్రాల్లో కంటే వీళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కూడా కంపేర్ చేసుకుంటారు. మేము చేసే సేవ, మేము సమాజానికి మేము చేసే సేవ చాలా అద్భుతమైన సేవ. మా మెంబర్ల యొక్క సహకారంతో మేము చేయగలుగుతున్నాం. వాళ్ళందరికీ చాలా మా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మరి పెన్షనర్స్ యొక్క సమస్యలు ఈ సంఘం